పకోడీ వేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. మైదా పిండితో పకోడీ అన్నమాట. శనగపిండి గ్యాస్ కదా, శనగపిండితో వేసుకోకుండా మైదా పిండితో కూడా వేసుకోవచ్చు. దాంట్లో సాల్ట్ వేసుకోవాలి తగినంత. కొంచెం తినే సోడా వేసుకోవాలి. ఇది ఉల్లిపాయలు శుభ్రంగా నలుపుకోవాలి. దీంట్లో వాటర్ కదా, అప్పుడు పిండి వేసుకోవాలి. ఈ వాటర్కి మళ్ళీ వాటర్ పడితే చలుకు వేసుకోవచ్చు, లేదంటే ఈ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మైదా పిండి వేసుకుందాం. ఉల్లిపాయలు పిండి శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఇంకా కాసిన వాటర్ పడతాయి. చూసి బాగా పలసగా చేయకోకుండా పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం కింద ఇంకా పిండి ఉంటుంది. చూసి శుభ్రంగా పిండి ఏమీ లేకుండా కలుపుకోవాలి. బాగా పలుచగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. అప్పుడు బోలిచ్చి బాగుంటాయి. ఆయిల్ వీట్ అయింది. దీంట్లో ఇలా వేసుకోవడం. స్టవ్ పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. సరిపడంత